Up to now we discussed about pulse amplitude modulation and pulse width modulation. For both we discussed about modulation and demodulation. In this tutorial we are going to discuss about pulse position modulation. In this tutorial we only discuss about introduction for pulse position modulation, and next tutorials we discuss about pulse position modulation, generation and detection. Up to now this unit is completed. And the introduction for pulse position modulation, also called as PPM, the modulation in which instantaneous position of the pulsed carrier is varied according to the message signal. ఇక్కడ ఏంటంటే మనం 2 ఇన్పుట్స్ ఇస్తాం ప్రతిదానికి. ఒకటి ఏంటంటే ఇన్ఫర్మేషన్ సిగ్నల్, ఒకటి ఏంటంటే నాన్ ఇన్ఫర్మేషన్ సిగ్నల్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ సిగ్నల్ అంటేనే మెసేజ్ సిగ్నల్, నాన్ ఇన్ఫర్మేషన్ సిగ్నల్ అంటేనేమో పల్స్ సిగ్నల్. ఇక్కడ మెసేజ్ సిగ్నల్ అనేది ఇన్ఫర్మేషన్ సిగ్నల్. ఇక్కడ నాన్ ఇన్ఫర్మేషన్ సిగ్నల్ ఏంటి? క్యారియర్ సిగ్నల్. ఇక్కడ క్యారియర్ సిగ్నల్ అనేది పల్స్ డిజిటల్ సిగ్నల్. ఇక్కడ ఎప్పుడు క్యారియర్ సిగ్నల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చేంజ్ చేస్తాము విత్ రెస్పెక్ట్ టు మెసేజ్ సిగ్నల్. ఇక్కడ పల్స్ పొజిషన్ మోడ్యులేషన్ కాబట్టి పొజిషన్ ఆఫ్ క్యారియర్ సిగ్నల్ ఈజ్ వేరీడ్ అకార్డింగ్ టు ద మెసేజ్ సిగ్నల్. అదే డెఫినేషన్ రాస్తాను చూడండి. ప్రతి దానికి డెఫినేషన్ సేమే, కానీ ఇక్కడ ఏంటంటే వేరీ అయ్యే టర్మ్ చేంజ్ అవుతుంది. అదే పల్స్ యాంప్లిట్యూడ్ మోడ్యులేషన్కో ఇక్కడ పొజిషన్ అన్న దగ్గర యాంప్లిట్యూడ్ వస్తుంది. పల్స్ విడ్త్ మోడ్యులేషన్కి పొజిషన్ అన్న దగ్గర విడ్త్ వస్తుంది, పల్స్ పొజిషన్కి పొజిషన్ వస్తుంది. అదే డెఫినేషన్ రాసాను చూడండి. ద మోడ్యులేషన్ ఇన్ విచ్ ఇన్స్టంటేనియస్ పొజిషన్ ఆఫ్ ద పల్స్డ్ క్యారియర్ ఈజ్ వేరీడ్ అకార్డింగ్ టు ద మెసేజ్ సిగ్నల్. కింద ఫిగర్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ద ఫాలోయింగ్ ఫిగర్ ఎక్స్ప్లెయిన్ ద పల్స్ పొజిషన్ మోడ్యులేషన్. We gave two inputs that are message signal, and next one is carrier signal, that is pulse drive. ఇక్కడ పీపీఎం సిగ్నల్లో ఒక మెయిన్ పాయింట్ ఉంది ఏంటంటే పీపీఎం సిగ్నల్ని డైరెక్ట్గా చేయలేము. మనం పీడబ్ల్యూఎం సిగ్నల్ని యూజ్ చేసి పీపీఎం అనేవి వస్తుంది. సో అందుకని ఫస్ట్ పీడబ్ల్యూఎం యొక్క అవుట్పుట్ రాశాను. ఇక్కడ తర్వాత పల్స్ పొజిషన్ మోడ్యులేషన్ ఎలాగ వస్తుందంటే చాలా ఇంపార్టెంట్. మనకి 3 ఎడ్జెస్ ఉంటాయని తెలుసు, సెంటర్ ఎడ్జ్, ట్రైల్ ఎడ్జ్, లీడింగ్ ఎడ్జ్. ఇక్కడ మనకి పల్స్ పొజిషన్ అనేది లీడింగ్ ఎడ్జ్ ఆఫ్ పల్స్ విడ్త్ మోడ్యులేషన్కి స్టార్ట్ అవుతుంది. చూడండి, దీనికి లీడింగ్ ఎడ్జ్ ఇది, ఎక్కడి నుంచి అవుట్పుట్ స్టార్ట్ అవుతుంది. దీనికి లీడింగ్ ఎడ్జ్ ఇది, ఎక్కడి నుంచి అవుట్పుట్ స్టార్ట్ అవుతుంది. అన్నిటికీ విడ్త్ సేమ్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ ఫర్ పీపీఎం మోడ్యులేషన్. Pulse position modulation is done in accordance with the pulse width modulation. Pulse position modulation ni ela chesamu, done with according to the pulse width modulation. This is the important point. Pulse width modulation lekunda pulse position modulation raadu. Each trailing edge of a PWM signal అనేది ఎలాగుంది? Input for PPM. Hence pulse position of these pulses is proportional to width of the PWM signals. Next tutorial we are going to discuss about the PPM signal generation. Thank you.